అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి చట్టాల గురించి, చట్టాలను ఉల్లంఘిస్తే ఎలాగ ఉంటుందో దాని పర్యవసాలన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు. సార్ హోంమంత్రి కాకపోయినా కానీ కేవలము అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖకు ఆయన నిర్వర్తిస్తున్నా గాని హోంశాఖను కూడా తన కంట్రోల్లో తీసుకొని పరిధి మించి ఎంతో చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే తమరు గతంలో ఏం బూతులు తిట్టారో ఒకసారిగా గుర్తు చేసుకోండి. కొడకల్లారా చెప్పుతో కొడతా, ఏమన్నావు? కొడకల్లారా చెప్పుతో కొడతా, ఇంకా అన్నావు గొంతి పిసికేస్తా, తొక్కేస్తానన్నావు. మరి హింసను ప్రేరేపించడం కాదా? అంటే నువ్వు చంపేస్తావా? అంటే నీ మీద నువ్వు మాట్లాడితే ఒక నీతి, ఎదుటివాడు మాట్లాడితే ఒక నీత. మరి గతంలో నీ మీద ఎవడో కేసులు పెట్టలేదు కదా, మరి అవి బూతులా లేకపోతే సుభాషితాలా? ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవయ్యా నువ్వు. నీకు ఎప్పుడు రోజులు ఇలాగే ఉండవు. ఈ రోజు పదవి ఉండొచ్చు, పదవి పోవచ్చు. పదవి పోయాక పొరపాటున వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకో. గతంలో నీ మీద ఎవడో కేసు పెట్టలేదు కదా, ఇప్పుడు ఎందుకయ్యా ఇలా రెచ్చిపోతున్నావు నువ్వు? ప్రజలు ఆలోచిస్తున్నారయ్యా. నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ యొక్క నోరు నువ్వు అదుపులో పెట్టుకో. నీ యొక్క పరిధి అంటే నీ అధికారాలు నీ ఎంతవరకు ఉన్నాయో చూసుకో. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒకరి యొక్క అధికారాలు నీ చేతిలోకి తీసుకొని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడడము సబబు కాదని చెప్పి నీకు సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే గతంలో నువ్వు ఎన్ని సుభాషితాలు మాట్లాడావు, ఎలా తొడలు జరిచావు, ఎన్ని బూతులు తిట్టావు, అన్ని కూడా ఇప్పుడు విన్నాం మనం. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకొని ఒక్కసారి చక్కగా అన్నం తినేసి శుభ్రంగా పడుకొని గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తానే అయిపోదండి. చెప్పు చూపించావు, అప్పుడు కొడతానన్నావు, తొక్కేస్తానన్నావు, అన్ని ఒక్కసారి చూసుకోవయ్యా. ఇకపోతే నిన్ను విమర్శించిన వాళ్ళల్లా కూడా నువ్వు అందరినీ కూడా జైల్లో పెట్టేస్తానంటే ఎంతమందిని వేయగలవయ్యా నువ్వు? ఒక్కసారి ఆలోచించుకోవయ్యా పవన్ కళ్యాణ్. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. అంటే నువ్వు డిప్యూటీ సీఎం అయిపోతానే నువ్వు చెప్పిందల్లా వినేసేయాలి అందరూ. అంటే మరి నీ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఎన్ని బూతులు తిట్టావు, మరి నీ మీద కూడా నువ్వు కేసు బుక్ చేసుకొని, నీ మీద కూడా నువ్వు చక్కగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని నువ్వు కూడా శిక్ష అనుభవిస్తే ప్రజలందరూ సంతోషపడతారయ్యా. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. కానీ ఒకరిని తిట్టడం ఏమన్నారు పవన్ కళ్యాణ్? కానీ ఒకరిని తిట్టడం. మరి నువ్వు గతంలో చేసింది ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఒక్క బూతా పవన్ కళ్యాణ్ గారు మీరు తిట్టింది? మీకు రాని బూతులేమున్నాయి పవన్ కళ్యాణ్ గారు? మీకు అన్ని భాషలు బాగా వచ్చు కదా, సకల కళా వల్లభుడు కదా నువ్వు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సార్ ఇకపోతే తమరికి ఎన్ని బూతులు వచ్చో, ఎన్ని భాషల్లో మీరు తిట్టగలరు అన్ని కూడా మా ప్రేక్షకులకు కొంచెం వివరించండి. నాకు బూతులు రాక కాదు, గుంటూరు బాపట్లో పుట్టినండి, నాకు బూతులు రావట్లేదు. సార్ కడుపుకు అన్నం తిన్నోడెవడు అనుకోడు సార్, మీకు రాకుండా ఏముంటాయి సార్? మీరు సకల భాష కోవిదులు కదా, మీకు రాని బూతే ఉంది సార్. మీకు ఇంకా తెలుగులో తిడుతున్నాను, 4 భాషలు తిట్టగలను మిమ్మల్ని. నేర్చుకుందండి మరి. మీరు నేర్చుకోవాల్సిన పని లేదు సార్, మీకు వెన్నతో పెట్టిన విద్య కదా బూతులు అన్ని. మీరు చిన్నప్పటి నుంచి చక్కగా ఎంతో ఎల్కేజీ నుంచి కూడా మీరు బూతులే చదువుకున్నారు కాబట్టి మీరు బూతులు అనర్గళంగా తిట్టగలరు సార్, అందులో సందేహం లేదు సార్. ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా తిట్టారు. ఈ ప్యాకేజీ స్టార్ అన్న సన్నాసిన కొడుకులు ఎవరు సార్? మీకు ఎంతమంది కొడుకులు సార్? నాకు తెలిసి మీకు కనీసం 1 లక్ష మంది అన్న మీ కొడుకులు ఉండింటారు సార్, అందులో ఏమీ డౌట్ లేదు సార్. సార్ మీకేమన్నా బాటా కంపెనీ ఉన్నట్టుంది, అందుకే ఎక్కువగా చెప్పులు వాడుతున్నారు సార్. చెప్పు తీసుకొని కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకునంటే మీకు గ్యారంటీగా మీ నాన్నగారు స్కిన్ బిజినెస్ బాగా చేసినట్లున్నారు. చెప్పు అటు తిప్పి సార్ మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు సార్. కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు పవన్ కళ్యాణ్ గారు. వారు వీరైనప్పుడు వారు కూడా బాటా చెప్పులు తీస్తారు, కాస్త జాగ్రత్తగా ఉండండి సార్. పవన్ కళ్యాణ్ గారు నాకు ఒకటి అర్థమవుతుంది, మీరు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాకుండా బూతుల మీడియమే చదివి ఉంటారు కాబట్టి మీరు ఎంత చక్కగా అనర్గళముగా బూతులు మాట్లాడుతున్నారు సార్. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను.
సార్ నాకు తెలిసి పెద్ద పెద్ద గుండాలు కూడా ఇలా పళ్ళు రాలగొట్టలేదు సార్. మీరు ఎంత పెద్ద గుండా సార్, ఎంతమంది పళ్ళు రాలగొట్టారు సార్? అసలు మీరు పళ్ళు రాలగొట్టడం అన్న అజెండా చాలా బాగుంది సార్. మీరు ఇలాగే పళ్ళు రాలగొట్టండి. మీరు కూడా వాళ్ళు తప్పకుండా 2029లో అన్ని కూడా మీ సామాన్లు కూడా రాలగొట్టేస్తారు. ఇది మాత్రం క్లియర్ కట్ సార్. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. మీ సహనం అన్నారు కాబట్టి అదే సహనం ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది సార్. సమయం వచ్చినప్పుడు, సహనం నశించినప్పుడు వారు కూడా మీరేం చెప్పారు అదే చేస్తారు సార్. మీ సామాన్లన్నీ కూడా రాలగొట్టేస్తారు. మీరు పళ్ళు ఎలా రాలగొడతారు, వారు కూడా మీ సామాన్లు కూడా రాలగొట్టడం ఇది ఖాయం సార్. సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర సార్ వాళ్ళ దగ్గర క్రిమినల్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ సార్ మీ దగ్గర మాత్రం కోట వినిత ఎంతో చక్కగా మర్డర్ చేసింది సార్. అలాగే ఎన్నో కృత్యాలు చేసిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సార్. డెత్ థ్రెట్స్ ఇవ్వడం డెత్ థ్రెట్స్ ఇవ్వడం ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? డెత్ థ్రెట్స్ ఇవ్వటం ఆ గతంలో మీరు ఇచ్చారు సార్. గొంతు పిసికేస్తా, చంపేస్తా, కొరికేస్తా, పీక మీద కాలేసి తొక్కేస్తానంటే మరి దాన్ని ఏమంటారు? ఒక్కసారి తమరి భాషలోనే ఒక్కసారి వినండి సార్. వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. తర్వాత తీసుకెళ్లి తోలు ఒలిచేస్తాం. తోలు తీసి కింద కూర్చోబడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కరికి మీకు ఎక్కడెక్కడో తెలియట్లా. మీకు మీరు సార్ చంపేస్తా, తోలు తీసేస్తానంటే తోలు తీసేస్తే మనిషి బతకడు కదా, అంటే మీరు చంపేస్తారు. అంటే మీరు చంపేయచ్చు, మీరు మాట్లాడతారు. మీరే సార్ డెత్ థ్రెట్స్ పెట్టింది ఎవరో కాదు, మీరు నువ్వే ఎన్నో సార్లు చంపేస్తానంటే అది కాదా అని అడుగుతున్నారయ్యా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని సిగ్గుంటే. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. గతంలో నువ్వు చేసావు, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారన్నావు. మరి ఇప్పటికి 2 సంవత్సరాలైంది, ఎంతమంది రికవర్ చేసావో చెప్పు. ఆధారం లేకుండా మాట్లాడేది నువ్వు పవన్ కళ్యాణ్. విను, 30,000 మంది అమ్మాయిలు పైచీలకు, 30,000 మంది పైచీలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు చెప్తే ఆ మాట నేను ఏలూరులో చెప్తే నన్ను తిట్టకుండా తిట్టాను. నన్ను మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. చివరికి దేవుళ్ళని దేవతల్ని కూడా వదలట్లేదు. ఈ మహిళలను టార్గెట్ చేయడం. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పేది ఎలాగుందంటే డాష్ ముదిరితే ప్రతివ్రత అయ్యిందంట, అలా మాట్లాడుతున్నారు. గతంలో ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? మహిళని కూడా చూడకుండా ఎంత నీచంగా మాట్లాడావయ్యా రోజా గారిని. ఒక్కసారి మననం చేసుకో, కడుపుకు అన్నం తింటే ఒక్కసారి మననం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. తమరు ఎన్ని బూతులు మాట్లాడారో ఒక్కసారి తమరే వినండి. ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారు తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా నువ్వు కూడానా నా బతుకు చెడా. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? బూతువా? మరి సిగ్గు లజ్జ ఉందా పవన్ కళ్యాణ్ గారు? మరి నీ ఇంట్లో వాళ్ళు ఎవడన్నా అంటే మరి రెచ్చిపోతున్నావు, అందరినీ బొక్కలు వేసేస్తానంటున్నావు. మరి మీరు కడుపుకి ఏం తిన్నారు పవన్ కళ్యాణ్ గారు? మీ బతుకు నాకు అర్థమైందంటే నా బతుకు చెడ అన్నావు చూసావా? నీ బతుకు చెడిపోనాకొచ్చింది, అందుకే ఇలా రెచ్చిపోయావు గతంలో. ఇప్పుడు ఇలా ప్రతివ్రత వేషాలు వేస్తున్నావు అంటే నాకు అర్థమైందంటే నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది కాబట్టి నా బతుకు చెడ అనుకున్నావు. నీ బతుకు చెడిపోవటం గ్యారంటీ, ఇది మాత్రం 100% కరెక్ట్. మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మత విశ్వాసాలను అవమానించడం. ఎవరు అవమానిస్తారు? నువ్వు అవమానిస్తావు. మత విశ్వాసాలను అవమానిస్తావు, మతాల మధ్య చిచ్చులు పెడతావు, విద్వేషాలు రగిలిస్తావు, కులాల మధ్య కుంపట్లు రగిలిస్తావు, లేనిపోని అకృత్యాలన్నీ చేస్తావు. కాషాయం కట్టేస్తావు, మెట్లు కడిగేస్తావు, అప్పుడే నెత్తి మీద టోపీ పెట్టేసుకుంటావు, గొడ్డు మాసం తినేస్తావు, అల్లాహు అక్బర్ అంటావు, నా కూతురు క్రిస్టియన్ అబ్బా పోయే బాప్టైజ్ చేయించానంటావు. ఇలాగా నీలాగా భూసరవెల్లిగా మాట్లాడే మనిషి ఈ ప్రపంచంలో ఉండడు. నీ బతుకు చెడ. ఒక్కసారి నువ్వు ఎన్ని వేషాలు వేసావో ఒక్కసారి మీరే చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు. మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున.
నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఎంత చీపెస్ట్ బిహేవియర్ ఉందంటే నిన్నేమనాలి పవన్ కళ్యాణ్? గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నీ బతుకే గొడవలు పెట్టుకోవడం, నీ జీవితం అంతా గొడవలు పెట్టుకుంటానే ఉన్నావు కదా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోవడమేనా? నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న మాట మర్చిపోయి గొడవలు పెట్టుకుంటావా? అంటే నువ్వు ఒక వీధి రౌడివో లేక బజార్ రౌడివో గూండావా? ఏమనుకుని మాట్లాడుతున్నావు నువ్వు ఒక్కసారి గతాన్ని ఒక్కసారి చూసుకోవయ్యా. ఈ రోజేదో పతివ్రత కబుర్లు చెప్పకు. నువ్వు కాషాయం మళ్ళా కట్టేశావు. మరి ఈ వేషాలేంటో, నిన్న మొన్న ఏదో రోగం వచ్చిందన్నో నిన్న ప్రత్యక్షమైపోయావు. ఏమిటో నీ విచిత్ర వేషాలు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. ఇలా బూతులు తిట్టడము, మహిళలను అవమానపరచడము, రకరకాలుగా మాట్లాడడము, ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇది చట్ట పరిధిలోకి రానన్నప్పుడు మరి నువ్వు చేసిన పనులేంటి? మరి నిన్ను నువ్వు శిక్షించుకోవాలి కదా. కాబట్టి నువ్వు వెంటనే నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని నీ మీద కూడా నువ్వు కేసు పెట్టుకుంటే అందరం సంతోషిస్తాము. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేము పూర్తిగా గౌరవిస్తాం. చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ యొక్క చట్టాలన్నీ ఎదుటి వారికే గాని నీకు, నీ యొక్క ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు వర్తించవు. మరి పంతొమ్మిది నానాజీ గారు మొన్న ఒరే తరేకు అది ఇది రారా తొడలు కొట్టాడు, మరి వాడికి వర్తించవా? అంటే మీకొక న్యాయము, ఎదుటి వాడికి ఒక న్యాయము చెప్పడానికేనా నీకు నీతులు? ఎవరు రాసిచ్చారో స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. నీ పంతొమ్మిది నానాజీ గారు ఏం మాట్లాడావు ఒకసారి విను. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. ప్రయత్నం చేసి కుల రంగులు పూర్చని కానీ పూజ చేస్తే మేమేంటో ఇక్కడి నుంచి రోజు పండగ రాసుకోండి. వేళ నుంచి చెప్తా ఉన్నా. నాకు ఒకటి అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు, మీరు గంటకి వేషాలు మార్చినట్టుగా మాటలు అన్ని మారుస్తూ ఉంటారు. ఇప్పుడేదో మళ్ళా కాషాయం కట్టేసావు, మరి ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ అయినా ఆవు చేలో వేస్తే దూడ కట్టును వేస్తుందా? మరి నీకేదో రోగం వచ్చేసిందని పుంకాలుగా మీడియాలో వచ్చేస్తుంది. ఆ రోగం ఏమిటో తెలియదు. 2 చేతులు కూడా ఊడిపోయేటట్టున్నాయి. వెంటనే బాగా వైర్లతో కట్టేయాలి అని చెప్పి బొంబాయి వెళ్ళావట. మరి నీకేమి రోగం వచ్చిందో మాకు తెలియదు కదా. అలాగని నేనంటే నువ్వెంత బాధపడతావు పవన్ కళ్యాణ్? గతంలో నువ్వు అన్నావు కదా, జగనే రాయి పెట్టి కొట్టేసుకున్నాడేమో నాకేం తెలుసు అన్నావు. మరి నీకు కూడా రోగం వచ్చిందంటే మేము ఎలా నమ్మాలి పవన్ కళ్యాణ్ గారు? మీరే చెప్పండి సార్. పొద్దున్న చూస్తా ఉన్నా, నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరో. అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. చాలా చక్కగా గతంలో చెప్పారు సార్. అధికారం ఉన్నోడు ఏం చేసినా గానీ ఒక నైతిక భాష్యం ఇస్తామన్నా. మరి ఇప్పుడు మీరు అదే కదా చేస్తుంది. మీ బిల్డప్ అంతా అదే కదా. నాకు రోగం వచ్చేసిందని బొంబాయి వెళ్ళిపోయావు, మేము ఎలా నమ్ముతాం సార్? గతంలో మరి జగన్ గారికి రాయి తగిలినప్పుడు మీరు నమ్మలేదు కదా. మీకు కూడా రోగం వచ్చిందంటే మేము ఎలా నమ్ముతాం సార్? మీరు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మీరు కూడా కొత్త వేషాలు వేస్తారని నాకు తెలుసు సార్. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి? పాపం జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి మీకు రోగం వచ్చేసి 2 చేతులు ఊడిపోతున్నాయి, నా కిడ్నీలు జారిపోతున్నాయి, సామాన్లు జారిపోతున్నాయని మొన్న బొంబాయి వెళ్ళావు కదా. మరి నీకు రోగం వస్తే రాష్ట్రానికి ఏమి రోగము? నిజమే కదా. అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం. పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా గతంలో ఎంతో చక్కగా జగన్ కి సంతాపం చెప్పారు కదా. నీకు రోగం వచ్చిందని చెప్పి కూడా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు సంతాపం తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకు రోగం వచ్చినందుకు అందరూ కూడా సంతాపము. దగ్గరికి వచ్చిందేమో నీకు సంతాపం. సారీ, నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. మేము కూడా మీకు రోగం వచ్చిందంటే నమ్మడం లేదు సార్. మీరే ఏదన్నా పెట్టి డాష్ లో పొడి చేసుకున్నారేమో సార్. అదే ఉంటుంది సార్. మీరు ఎందుకంటే మీరు మహానటులు కదా, మీకు రోగం రావడం ఏంటి సార్? మీరు ఎందుకు బొంబాయి వెళ్తున్నారు? జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిపోయింది, అయ్యయ్యో పాపం.
మీరు చెప్పింది నిజమే సార్. గతంలో ప్రజలు అలాగనుకున్నారు, ఇప్పుడు కూడా మీకు రోగం వచ్చిందంటే ప్రజలు కూడా అలాగ అనుకుంటున్నారు. అయ్యయ్యో పవన్ కళ్యాణ్కి ఏం ఊడిపోయిందో, ఏ సామాను ఊడిపోయిందో, అయ్యయ్యో ఎక్కడ ఏది ఊడిపోయిందో, చెయ్యి ఊడిపోయిందో, సామాను ఊడిపోయిందో, కాలు ఊడిపోయిందో, చెయ్యి ఊడిపోయిందో ఎలా తెలుస్తుందని అందరు అనుకుంటున్నారు. ఇదండి ఈ యొక్క విషయము. అందరికీ నమస్కారము. బాయ్.